హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ అఖండ 2. బాలకృష్ణ అండ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఫోర్త్ ఫిల్మ్ ఇది. అఖండ సీక్వెల్ క్రేజ్ గానీ, బాలకృష్ణ అండ్ బోయపాటి కాంబో క్రేజ్ గానీ, అలాగే సినిమా ప్రమోషనల్ కాంటెంట్ అండ్ సాంగ్స్ ఇవన్నీ కూడా సినిమాకి చాలా పాజిటివ్ బజ్జే తీసుకొచ్చాయి. దట్టు సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం అనేది ఈ సినిమాకి ఇంకాస్త యాంటిసిపేషన్ అనేది పెంచింది. నేషనల్ ఇష్యూ అవ్వడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ పబ్లిసిటీ తీసుకొచ్చిందని చెప్పాలి ఆ ఇష్యూ. ఆఖరికి ఇవాళ ప్రీమియర్స్ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేస్తారేమో అని చెప్పి జియో క్యాన్సిల్ అయిందని, లేదంటే టికెట్ హైక్ క్యాన్సిల్ చేసిందని రకరకాల న్యూస్‌లు రావడం అనేది కూడా ఈ సినిమాకి అప్పటికప్పుడు అంటే లాస్ట్ మినిట్ టెన్షన్స్ కూడా ఉండున్నాయి. వాటన్నిటిని కూడా ఫేక్ న్యూస్ అని చెప్పేసి ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు ఖండించడం అనేది జరిగింది. సో సినిమా విషయానికొస్తే ఇది బేసిక్‌గా ఒక ప్రాపర్ బోయపాటి అండ్ బాలకృష్ణ కైండ్ ఆఫ్ టెంప్లేట్ సినిమా లాగే ఉంటుంది. కానీ ఇందులో సనాతన ధర్మం, దేవుడు, ఈ బార్డర్ ఫైట్స్, అట్ ద సేమ్ టైమ్ వేరే కంట్రీస్ మన ఇండియాలోకి ఎలాగా ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నాయి, లేదా ఇండియా యొక్క మూలాలను ఎలా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా లౌడ్‌గా టచ్ చేయడం జరిగింది ఈ సినిమాలో. స్టోరీ లైన్ అనేది చాలా వేఫర్ తిన్ ఉంటుంది. అంటే ఒక బార్డర్ నుంచి వేరే కంట్రీ ఇండియాలోకి రావడానికి ప్రయత్నిస్తే దాన్ని అఖండ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఒక సింగిల్ పాయింట్ స్టోరీ లైన్ ఇది. సో దీంట్లో బాలకృష్ణ మాస్ మూమెంట్స్, బోయపాటి రేంజ్ మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మోతాదుకు మించే ఉన్నాయి. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సెస్ గానీ, లేదంటే ఆ మాస్ ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా అంటే మామూలుగానే బోయపాటి సినిమాల్లో మాస్ ఎలివేషన్స్‌కి ఒక లిమిట్ గాని, ఒక లాజిక్ గాని ఉండదు గదా! ఇందులో ఇంకా ఈ డివైన్ ఎలిమెంట్ అనేది ఒకటొచ్చి, దేవుడు అనే దాన్ని చూపించేటప్పటికి ఇంకా అసలు దానికి స్కై ఈస్ ద లిమిట్ అనే కైండ్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోయాడనమాట. అంటే బాలకృష్ణ వన్ ఆఫ్ ద ఎలివేషన్ ఎలా ఉంటుందంటే, లిటరల్లీ ఆయన ఒక యాస్ట్రాయిడ్ లాగా వస్తాడనమాట. సో సడెన్‌గా అర్థం కాదు మనకి ఏంటి ఎలా వచ్చాడు ఈయన అనుకుంటా కట్ చేస్తే అప్పటికే హీ ఎర్న్డ్ దట్ పవర్. అంటే చూపిస్తారు ఒక ఒక దీక్ష చేయడం వల్లో, లేదంటే ఒక తపస్సు చేయడం వల్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన శక్తి వచ్చినట్టుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇంకా ఆ తర్వాత హీ హాస్ నో వన్ టు స్టాప్. అంటే లిటరల్లీ ఎవరు మాత్రం ఆపగలరు? అక్కడ వచ్చేది దేవుడు, దైవాంశ సంభూతుడు. సో ఇంకా అతనికి అడ్డంకి ఏమిటి? అతని గెనలేంటి? ఆ బుల్లెట్స్ ఏంటి? కత్తులేంటి? జీపులేంటి? నథింగ్ కెన్ స్టాప్ హిమ్. సో సినిమా మొత్తం అదే ఫ్లోలో ఉంటుంది. ఇందులో మళ్ళీ చాలా రకరకాల ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. అంటే ఈ వైరస్ తాలూకా అంశాలు గాని, లేదంటే దానికి ఒక వ్యాక్సినేషన్ ఇవని. సో అందులో మళ్ళీ ఒక చిన్న పాప క్యారెక్టర్. అంటే ఈ సినిమాని ఒక పర్స్పెక్టివ్‌లో చూస్తే ఒక ప్రభుత్వానికి కొమ్ము కాసినట్టో, లేదంటే ఒక స్పెసిఫిక్ లీడర్‌ని ఎక్కువ ఎలివేట్ చేసినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనకు కనిపించే ఆ క్యారెక్టర్ ఎలివేషన్స్, ఆ పీఎం క్యారెక్టర్ ఎలివేషన్స్ గాని, లేదంటే ఆర్మీకి ఇట్లా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం, ఫ్రీడమ్ ఇస్తున్నాం అనే కైండ్ ఆఫ్ డైలాగ్స్ గాని ఇవన్నీ కూడా ఖచ్చితంగా అది కొంచెం మోడీని ఎలివేట్ చేస్తున్నట్టే ఉంటాయి. ఆ సీక్వెన్సెస్ గాని, డైలాగ్స్ గాని ఇవన్నీ కూడా. అలాగే చాలా అంశాలుంటాయి. అంటే ఈ డ్రగ్ కల్చర్ గురించి గాని, లేదంటే స్పెసిఫిక్‌గా ఏపీలో డ్రగ్ కల్చర్ అనేది ఎలాగా, దానికి పొలిటికల్ సపోర్ట్ ఎలా ఉంది, దానికి లేదంటే రాజకీయ నాయకులు గాని, ముంబై మాఫియా గాని, ఇలా రకరకాల వాళ్ళు ఎలా దానికి సపోర్ట్ చేస్తున్నారనే కైండ్ ఆఫ్ ఇయన్నీ చూపించినప్పుడు కొంచెం ఎక్కడో లేదు కావాలని చెప్పేసి కొంతమందిని గిల్లుతున్నారు అనే కైండ్ ఆఫ్ ఇది కూడా ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ కూడా వన్స్ వి సీ అఖండ ఆన్ స్క్రీన్, అంటే ఎప్పుడైతే బాలకృష్ణ త్రిశూలం పట్టుకొని ఆన్ స్క్రీన్ కనిపిస్తాడో ఈ చిన్న చిన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ మర్చిపోతాం. లిటరల్లీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. అవి అంటే ఇంక చెప్పాం కదా! ఎప్పుడైతే దేవుడు వచ్చాడు అన్న కైండ్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇంకా స్కై ఈస్ ద లిమిటేషన్ అనే రేంజ్‌లోకెళ్ళిపోయి ఆహ్, ట్యాంకర్‌లు ఒక ట్యాంకర్ ఫైట్ ఉంటది లిటరల్లీ. అది అంటే ఈ 'అఖండ' అనే ఒక క్యారెక్టర్ కాకుండా వేరే ఎవరు చేసినా సరే ప్రాపర్ ట్రోల్ మెటీరియల్ అయిపోయేదది. జస్ట్ బికాస్ ఆఫ్ 'అఖండ' ఆ కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ బోయపాటి బిల్డ్ చేశారు కాబట్టి, ఆ ఇమేజ్ అండ్ ఆరాని బాలకృష్ణ మెయింటైన్ చేశారు కాబట్టి, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయగలిగారు జనాలు. అలాగే సనాతన ధర్మం గొప్పదనం గురించి, అసలు దేవుడంటే ఎవరు? దేవుడి అస్తిత్వాన్ని ప్రజలు ఎందుకు శంకిస్తున్నారు? ఆ శంకించే విధానంలో ఎలాంటి లోపాలున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిగా, లేదంటే మనుషులుగా, ఒక సమాజంగా మనలో రావాల్సిన మార్పులేంటి? లేదంటే ఒక ప్రజల్లో కావాల్సిన చైతన్యం ఏంటి? ఇలాంటి కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్‌ని కొంచెం ప్రీచీగా అనిపించొచ్చు. స్పెసిఫిక్‌గా గుడి దగ్గర చెప్పే డైలాగ్స్ గాని ఇవన్నీ కూడా ప్రీచీగా ఖచ్చితంగా అనిపిస్తది. కానీ అవన్నీ కూడా నిజమే కదా అనిపిస్తాయి. సో మనం ఒక పర్స్పెక్టివ్‌లో చూస్తాం. అంటే మనం చాలా నార్మల్ క్యాజువల్‌గా చూస్తుంటాం కదా సినిమా. అంటే ఓకే. ఇది ఒక యాక్షన్ సీక్వెన్స్. ఇది యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ ఇట్లా ఒక ప్రాపర్‌లా బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటారు కదా! బట్ మధ్యలో వచ్చే ఈ సంభాషణలు ఏవైతే ఉన్నాయో చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి డైలాగ్స్ కూడా ఇవన్నీ. ఆ డైలాగ్స్‌లో ఒక సెన్స్ ఉంది. ఆ డైలాగ్స్‌లో ఒక మీనింగ్ ఉంది. ఆ డైలాగ్స్ అరే నిజమే కదా! మనమే కదా ఇలా చేస్తున్నాము అనే కైండ్ ఆఫ్ ఒక ఆలోచన కూడా రేకెత్తిస్తాయి. సో చాలా రోజుల తర్వాత బాలకృష్ణ సినిమాలో డైలాగ్స్ అనేవి దట్ టూ బోయపాటి అండ్ బాలకృష్ణ సినిమాలో కాంబినేషన్‌లో డైలాగ్స్ అనేవి జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సెన్స్‌లెస్ మాస్ అనే కాకుండా ఒక ప్రాపర్ లాజికల్‌గా లేదు ఇది కరెక్టే కదా అనిపించేలా కూడా ఉన్నాయన్నమాట. ఎప్పట్లాగే బోయపాటి సినిమాలో కనబడేలాగా మొత్తం ఇల్లంతా ఒక లేడీస్ హాస్టల్ లాగో లేదంటే ఒక పెద్ద
ఊర్లాగా జనాలు ఎప్పుడూ కనబడుతూనే ఉంటారనమాట. బట్ వాళ్ళు ఎందుకున్నారు ఏంటి అనేది క్లారిటీ ఉండదు. లిటరల్లీ ఒక 30 మంది ఆడవాళ్ళు, 30 మంది మగాళ్ళు ఇంతమంది ఇంట్లో అంతా ఉంటారు. సో, మనకి ఈ హడావిడి అంతా అర్థం కాదు. అంటే ఎందుకున్నారు? ఏంటి? వాళ్ళ రిలేషన్ ఏంటి? ఏం క్లారిటీ ఉండదు దానికి. సో, ఈ కైండ్ ఆఫ్ ఇవి ఉంటాయి. అండ్ సంయుక్త మీనన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అన్నట్లుగానే ఉంది తప్పితే షీ డజంట్ యాడ్ ఎనీ వాల్యూ టు ద ఫిల్మ్. ఆ సాంగ్ గూడా ఒకటి చేశారు. సో, లిటరల్లీ అది ఎలా ఉంటుందంటే ఒక స్పెషల్ సాంగ్, ఐటెమ్ సాంగ్ లాగే ఉంటుంది గానీ ఇట్స్ నాట్ లైక్ ఎ సెలబ్రేషన్ సాంగ్ లాగా అయితే అనిపించలేదు. అంటే అది మాస్ ఆడియన్స్ కోసమని అదని ఇదని లాజిక్స్ చెప్పొచ్చు. బట్ స్టిల్ ఎందుకో అది ఆ సాంగ్ గాని లేదంటే అందులో సంయుక్త మీనన్ గాని ప్రాపర్‌గా ఫిట్ ఇన్ అవ్వలేకపోయారు. అండ్ ఈ సినిమాలో ఆది పెన్‌శెట్టి కూడా ఉన్నాడు. బట్ ఆది పెన్‌శెట్టి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 కూడా సెకండ్ హాఫ్‌లోనే ఉంటాయి. లిటరల్లీ సెకండ్ హాఫ్‌లో ఆది పెన్‌శెట్టి కనిపెట్టేటప్పటికి ఓహో! అవును గదా! ఈ సినిమాలో విలన్ ఉన్నాడు గదా! అనే ఒక ఆలోచన గూడా వస్తుంది. ఆ ఆలోచన వచ్చి ఓకే. అతను ఎస్టాబ్లిష్ చేశారనుకునే లోపు నెక్స్ట్ ఫైట్‌లో ఆది పెన్‌శెట్టి ఎగ్జిట్ కూడా అయిపోతుందనమాట. అతని వల్ల ఈ సినిమాకి యాడ్ ఆన్ లాగా అయితే ఏం లేదు. ఒక ఫైట్ ఎక్స్‌టెండ్ అయిందంతే. తమన్ బీజీఎం బావుంది. తమన్ సాంగ్స్ బావున్నాయి. స్పెసిఫిక్‌గా ఏవైతే స్తోత్రాలొస్తాయో లేదంటే ఆ మంత్రాలొస్తాయో ఇవన్నీ గూడా ఎలా ఉంటాయంటే లిటరల్లీ ఒక ట్రాన్స్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఏదైతే ఒక 2 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి స్పెసిఫిక్‌గా. పంచభూతాల అంశలో బాలకృష్ణ కనబడేవి గాని, లేదంటే శివుడు అంశలో బాలకృష్ణ కనబడేది గాని, అన్నిటికంటే ముఖ్యంగా హనుమంతుడి అంశలో బాలకృష్ణ కనబడేది గాని, వీటిల్లో వచ్చే ట్రాన్స్ బీజీఎం, దాని సీజీఐ ఇవన్నీ గూడా పీక్ లెవెల్‌లో ఉందనమాట. సో, ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్, బోయపాటి కైండ్ ఆఫ్ మాస్ మూవ్‌మెంట్స్ ఇవన్నీ కూడా 'అఖండ 2లో చాలా పుష్కలంగా ఉన్నాయి. అండ్ బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ సినిమా అనంగానే కొంచెం ఎక్కడో ట్రోల్ మెటీరియలో లేదంటే ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు జనాలు. సో, సినిమాలో ఎక్కడ కూడా ట్రోల్ మెటీరియల్ ఇవ్వలేదు గానీ, బట్ ఎండ్ క్రెడిట్స్‌లో వచ్చే మేకింగ్ వీడియో ఏదైతే ఉందో, అంటే 'బాద్‌షా' సినిమాలో డైలాగ్ ఉంటది కదా! సినిమా కంటే మేకింగ్‌కే ఎక్కువైందేమో అన్నట్లుగా. అంటే లిటరల్లీ అది కొంచెం ఫన్నీగానే అనిపించింది. ఎందుకంటే, అంటే డైరెక్టర్ సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈస్ ఫైన్. కాకపోతే మరి జీడిపప్పులేసే సీక్వెన్స్‌లు కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అది మేకింగ్ వీడియోలో పెట్టుకోవడం అనేది ఎందుకో కొంచెం ఫన్నీగా అనిపించింది. బట్ స్టిల్ పీపుల్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంటే అప్పటిదాకా ఒక సీరియస్ మోడ్‌లో ఉన్న వాళ్ళ జనాలందరూ కూడా ఈ మేకింగ్ వీడియో చూసి సరదాగా నవ్వుకుంటూనే బయటికెళ్తారు. సో, ఓవరాల్‌గా 'అఖండ 2' ఈస్ ఎ మాస్ మసాలా ఫిల్మ్ విత్ ప్రాపర్‌లీ యాడెడ్ ఇంగ్రీడియెంట్స్ లైక్ డివోషన్ అండ్ మాస్ ఎలివేషన్. 'అఖండ'గా బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం, తమన్ బీజీఎం కోసం, ముఖ్యంగా ట్రాన్స్ బీజీఎమ్స్ కోసం, అలాగే ఏవైతే డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయో అండ్ బోయపాటి మాస్ ఎలిమెంట్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్‌లో చూడొచ్చు. దిస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.